అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. 2019లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్క గ్రామంలోని ప్రతి ఒక్క ఇంటికి కొళాయి కనెక్షన్‌తో పాటు నీటి సరఫరా చేయాలనే ఒక ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్‌ని తీసుకొని వచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా బెటర్ పెర్ఫార్మన్స్ చేస్తూ కేంద్రం ఇచ్చే నిధుల్ని వాడుకుంటూ తమ షేర్ కూడా వేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా చాలా వరకు బెటర్ పెర్ఫార్మన్స్ చేస్తూ రాష్ట్రాలు ముందుకెళ్ళాయి కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయానికి వస్తే జల్ జీవన్స్ మిషన్ కాస్త జల్ జీవన్ జగన్స్ మిషన్ గా మారిపోయింది. ఎందుకు మారింది అంటే ఈ వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారికి పట్టు లేని కారణంగా ఈ వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యం పర్యవేక్షణ చేయకపోవడం కారణంగా ఈ వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారికి అసలు చిత్తశుద్ధి లేని కారణంగా జల్ జీవన్ మిషన్ కాస్త జల్ జీవన్ జగన్స్ మిషన్ గా మారిపోయింది. 2019 నుంచి 2024 పీరియడ్ మధ్య వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వాటర్ వర్క్స్ మీద కొన్ని ప్రపోజల్స్ పెట్టడంతో కేంద్ర ప్రభుత్వం కూడా 28,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడానికి కూడా సిద్ధపడింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మటుకు తన వాటా వేయకుండా జల్ జీవన్ మిషన్లో నత్తనడకనే ప్రాజెక్ట్స్ చేస్తూ పోతూ ఉంది. కేవలం పైప్ లైన్లు వేసి ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారే కానీ ఎక్కడ కూడా వాటర్ సోర్స్ చూపెట్టి ఆ ప్రాజెక్ట్ ని ఫుల్ఫిల్ చేద్దాం, ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్క ఇంటికి నీటి సరఫరా చేద్దాం అనే ఒక చిత్తశుద్ధితో పనిచేసిన దాఖలాలు అయితే లేవు. పవన్ కళ్యాణ్ గారు రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ తీసుకుని జల్ జీవన్ మిషన్ కింద ఒక బేసిక్ రిపోర్ట్ తయారు చేయమని చెప్పడంతో ఇలాంటి వాస్తవాలన్నీ కూడా బయటపడ్డాయి. క్షేత్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వం కేవలం పైప్ లైన్లు వేసి ఆ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్ళకుండా రాష్ట్రం యొక్క షేర్ కూడా వేయకుండా ముందుకు తీసుకెళ్ళనివ్వకుండా చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం నిత్యం ప్రతి ఒక్క ఏడాది నిధులు రిలీజ్ చేస్తూ వస్తూనే ఉంది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు కూడా 2023 జూలైలో ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ తన షేర్ ఇవ్వకుండా జల్ జీవన్ మిషన్ ని ముందుకు తీసుకెళ్ళనివ్వకుండా పూర్ పర్ఫార్మెన్స్ చేస్తుందని కూడా తెలియజేశారు. అట్ ది సేమ్ టైం కూడా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూరెస్ట్ స్టేట్ ఇన్ ఇంప్లిమెంటింగ్ జల్ జీవన్స్ మిషన్ అని కూడా ఆనాడే చెప్పారు కూడా. సరే, ఏదైనప్పటికీ కూడా మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ తీసుకున్న తర్వాత జల్ జీవన్ మిషన్ లో కొన్ని అంశాలు 12 అంశాలతో కూడిన ఏ విధంగా జల్ జీవన్ మిషన్ ని ముందుకు తీసుకెళ్లొచ్చు, నష్టాలు ఎక్కడ జరిగాయి, ఏ విధంగా జల్ జీవన్ మిషన్ ని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క గ్రామానికి సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని కూడా ఒక బేసిక్ రిపోర్ట్ తయారు చేయమని కూడా అధికారులకు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో జల్ జీవన్ మిషన్ క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ఇంప్లిమెంటేషన్ అయ్యే దిశగా కూడా ఉంది. 2019 నుంచి 2024 పీరియడ్లో వైసీపీ ప్రభుత్వం అనేక కేంద్ర ప్రభుత్వ నిధుల్ని దారి మళ్లించుకుంటూ తన పబ్బం గడుపుకుంది. అందులో కూడా నత్తనడకన ఈ జల్ జీవన్ మిషన్ ని కూడా ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్ళనివ్వకుండా ఆ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. అందుకనే దీన్ని జల్ జీవన్ మిషన్ కాస్త జల్ జీవన్ జగన్స్ మిషన్ గా మనం అందరం కూడా భావించాల్సి ఉంటుంది. భారత్ మాతాకి జై. జై హింద్.